కాబట్టి మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. దాని గురించి కనువిప్పు అనే నాటకం వేయబోతున్నాం. తుర్రుమన్నది, పడమనిండు కాపురంగు చేయనన్నది, అత్త తెచ్చిన పట్టు చీర కట్టనన్నది, మామ తెచ్చిన మల్లె పూలు ముడవనన్నది, మొగుడు చేత మట్టికాయ తింటానన్నది. నాన్న నాన్న నాకు కథ చెప్పవా? నేను చాలా బిజీగా ఉన్నాను, వెళ్ళి మీ అమ్మని అడుగుపో. అమ్మా అమ్మా నాకు కథ చెప్పవా? నాన్నని చెప్పమంటే చెప్పట్లేదు. అవునా, అంత బిజీలో ఉన్నాడా? అవునమ్మా. నాకు తెలుసు, ఈ అమ్మకి కూడా ఇంత బిజీ ఉండదు. నాకు వంటిట్లో పని ఉంది, వెళ్ళి మీ నాన్న. మీ ఇద్దరు ఎప్పుడు ఇంతే, కథ చెప్పమంటే కథ చెప్పరు, పాట పాడమంటే పాట పాడరు. నానమ్మ నానమ్మ నాకు కథ చెప్పవా? నిన్నట్లా నా బంగారం, నా చిట్టు తల్లి, అలా వెళ్ళి పెరట్లోకి వెళ్ళి చెప్పుకున్నాం కదమ్మా. సరే నానమ్మ. వద్దు. ఏంటే పాచిపోయిన వాసన వస్తుంది? బిజీగా ఉన్నారు కదా. నిన్న మిగిలిపోయిన ఉప్మా ఉంటే పాడేయడానికి వెళ్తున్నాను. ఎందుకే అంత ఎక్కువ చేసావు? మీరు తిని పలుస్తారని. దీని పేరు ప్రభావతి, దీనికి లేనిదే అది. పెద్ద మీకేదో ఉన్నట్టు. అబ్బో, అయినా ఇంత చేసి పాడేసే బదులు ఆ ముసలిదానికి పెడితే సరిపోలే. అత్తయ్య, ఓ అత్తయ్య. కోడలి పిల్ల అలా అరుస్తున్నా? ఏం లేదత్తయ్య, మీకోసమని ప్రేమగా ఉప్మా తెచ్చాను. ఏంటి పాచిపోయిన వాసన వస్తుంది? ఏంటి పాచిపోయిందా? లేకపోతే నీకోసం ఫ్రెష్గా జీడిపప్పులు వేసి తెమ్మంటావా? పాచిపోయిందంట, పాచిపోయింది. అయినా ఈ వయసులో అంతంత తిని ఒలింపిక్స్కి వెళ్ళి వెయిట్ లిఫ్టింగ్ చేస్తావా ఏంటి? సిగ్గు లేకపోతే సరి. పెట్టింది తిని ఒక మూలను పడింది. ఏంటి అలా ఏడుస్తున్నా? తెచ్చి ఎట్టారు కదా ఇంట్లో, ఎంతమందిని, నేను ఇంతమందికి చాకరీ చేయలేకపోతున్నా. నీకు ఇప్పుడు ఏమైందే? మీరు పొద్దున్నగా టింగు టింగు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతారు, పాప ఏమో స్కూల్కి వెళ్ళిపోతారు. మీరు వచ్చేంత వరకు నేను ఆ ముసలిదానికి చాకరీ చేయలేకపోతున్నానండి. ఇప్పుడు ఏమంత గొప్ప సేవలు చేసావు? ఏం చేశానో మీకు చెప్పాలి. ఏం చేశానో మీకు చెప్పాలి. ఆ మాత్రం కూడా తెలుసుకోలేరా? సరే సరే, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఇంట్లో నేనైనా ఉండాలి, ఆ ముసలిదైనా ఉండాలి. ఇప్పుడే చెప్పండి. ఈ వయసులో ఆమె ఎక్కడికి వెళ్తుంది? ఉన్నాయి కదా ఊర్లలో వృద్ధాశ్రమాలు, ఫోన్ చేయండి వాటి. సరే చేస్తానులే, వెంటనే చెయ్యండి. చేస్తున్నా. హలో, వృద్ధాశ్రమం అండి? అవునండి. మా ఇంట్లో ఒక ముసలావిడిని అనాథాశ్రమంలో చేర్పించాలనుకుంటున్నాను. అనాథేనండి? కాదండి, తన మా అమ్మేనండి. అనాథలు మాత్రమే చేర్పించుకుంటామండి. సరేనండి, ఏమే అనాథలు మాత్రమే చేర్పించుకుంటారు? ఆవిడ అనాథ అని చెప్పండి, ఏం చెప్పాలో కూడా తెలియదు. సరే, ఏం చేయాలో చెప్పు. ఫోన్ చేయండి. చేస్తున్నాను. హలో, కడప వృద్ధాశ్రమం అండి? ఒక ముసలావిడిని మీ ఆశ్రమంలో చేర్పించాలనుకుంటున్నాను. ఆవిడికి ఎవరు లేరండి. సరేనండి, ఇవాళ వస్తామని చెప్పండి. ఏం చెప్పాలో కూడా తెలియదు. నీకు చేయాల్సిన ఎక్కువ అవుతుంది. లేకపోతే మీరు మాట్లాడండి. ఇవాళే వస్తామని చెప్పకుండా రేపు వస్తామని చెప్తున్నారు. నాన్న, ఏంటి నాన్న, నాన్నమ్మని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నువ్వు వెళ్ళి మూసుకొని వెళ్ళు, చదువుకో. అమ్మ కాసేపు నువ్వు వాడు, డాడీ నువ్వు చెప్పు. ఏం లేదమ్మా, నాన్నమ్మకు వయసు ఎక్కువైపోయిందని ఇంట్లో సరిగ్గా చూసుకోలేకపోతున్నామని ఆశ్రమంలో చేర్పించాలనుకుంటున్నాను. అయితే ఆ నెంబర్ ఏదో నాకు కూడా ఇవ్వండి. మీరు వృద్ధులు అయ్యాక మిమ్మల్ని కూడా అనాథ శరణాలయంలో చేరుస్తాను. చూసారా అండి, అదే ముసలిదాని గారాబం వల్ల ఎలా తయారయ్యింది. అమ్మ నిన్ను అడిగానా డాడీ? అమ్మ ఇందాక నువ్వు పాచిపోయిన ఉప్మా అంటే నాన్నమ్మ పెట్టావే, అదేదో నువ్వో లేక నాన్న తినొచ్చుగా, లేకపోతే నాకైనా పెట్టొచ్చు కదమ్మా. నానమ్మ అంటే ఎందుకమ్మా నీకు అంత కోపం? అయినా డాడీ నీ బుద్ధి ఏమైంది? నానమ్మ చిన్నప్పుడు నిన్ను ఎంత గారాబంగా చూసుకుంది. అయినా మీ ఇద్దరికంటే నానమ్మే నన్ను బాగా చూసుకుంటుంది. నాతో కథలు చెప్తుంది, పాటలు పాడుతుంది, ఆటలు ఆడుతుంది. మీరేమో పని అని చెప్పి తప్పించుకుంటారు. నానమ్మతో పాటు నన్ను కూడా పంపించేసి ఈ ఇంట్లో మీ ఇద్దరే హ్యాపీగా ఉండండి. మమ్మల్ని అంత పెద్ద పెద్ద మాటలు
బాధపడదా అమ్మా? మా తప్పు మేము తెలుసుకున్నాం తల్లి, మమ్మల్ని క్షమించు. నన్ను కాదు, నాన్నమ్మ కాళ్ళతో పడి క్షమాపణ అడగండి. అమ్మా అమ్మా మమ్మల్ని క్షమించమ్మా. మీ తప్పు మీరు ఇప్పటికైనా తెలుసుకున్నారు లేదండి, ఎందుకంటే మా నాన్నమ్మ బంగారు కొండ. బిడ్డలారా, ఇప్పటికైనా తెలుసుకోండి, అమ్మా నాన్నలను వృద్ధాశ్రమాల్లో అనాథ శరణాలయాల్లో చేర్పించడం చాలా అమానుషం. కాబట్టి ఇకనైనా కళ్ళు తెరవండి, వృద్ధులను సేవించండి. నమస్తే.